హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా' పార్ట్ 9. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. అసలు మీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు? ఎలా పరిచయమయ్యారు? అని అడుగుతుంది జానకమ్మ. అభి, నేను యుఎస్లో ఒకే కాలేజీలో చదివాము. అక్కడే పరిచయమైంది. మా ఇద్దరికీ కొద్ది రోజుల్లోనే మంచి స్నేహితులం అయ్యాము అని చెప్తూ ఉంటుంది అక్షర. నేను, అభి, వినయ్, శిల్ప, సాకేత్ మేము 5గురం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అభి అప్పుడు అస్సలు కోపంగా ఉండేవాడు కాదు. మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో అల్లరిగా సందడిగా మమ్మల్ని నవ్విస్తూ అతడు నవ్వుతూ ఫ్రెండ్లీగా ఉండేవాడు. అవును, నా అభి గురించి నాకు తెలియదా? ఎప్పుడు నవ్వుతూ అల్లరి చేసేవాడు. గత కొద్ది రోజుల నుంచి చాలా కోపంగా ఉంటున్నాడు. అసలు అభి ముఖంలో కోపం తప్ప ఏ భావాలు కనిపించడం లేదు అని బాధపడుతుంది జానకమ్మ. నేను అభిని ఎందుకు అలా కోపంగా ఉంటున్నాడో చాలాసార్లు అడగాలని చూశాను, కానీ నాకు ఎప్పుడూ ఆ అవకాశం రాలేదు అని అంటుంది. నువ్వైనా చెప్పమ్మా అక్షర అని అడుగుతుంది జానకమ్మ. మా స్నేహం మంచిగా కొనసాగుతుంది. మేము వీకెండ్స్లో సినిమాలకు, లాంగ్ జర్నీకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకో తెలియదు, వినయ్కు నా మీద స్నేహం నుంచి ప్రేమగా మారింది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం నాకు తెలియదు. నేను, అభి, వినయ్, శిల్ప, సాకేత్ అందరితోనూ ఒకే తీరుగా ఉండేదాన్ని. కానీ వినయ్ ఆ దృష్టితో చూస్తున్నాడు అని నాకు తెలియదు. నేను, శిల్ప ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. అభి, సాకేత్, వినయ్ అప్పుడప్పుడు మా రూమ్కి వచ్చి అందరం కాసేపు సరదాగా గడిపేవాళ్ళం. ఎప్పుడు వచ్చినా వాళ్ళ ముగ్గురు వచ్చేవారు. కానీ ఒకరోజు వినయ్ ఒక్కడే మా రూమ్కి వచ్చాడు. ఎందుకో ఆ రోజు బాగా తాగి వచ్చాడు వినయ్. ఏమైంది వినయ్ అని నేను అడిగితే వినయ్ సైలెంట్గా అలాగే నిలబడి నా వైపే చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు. వినయ్ అలా వచ్చి నన్ను పట్టుకోగానే నాకు ఏం అర్థం కాలేదు. వినయ్ ఏదో బాధలో ఉన్నాడు అనిపించి అలా కౌగిలించుకున్నాడు అనుకున్నాను. కానీ నిమిషాలు గడిచే కొద్దీ వినయ్ పట్టులో ఏదో తేడాగా అనిపించి, ఏమైంది వినయ్, ఎందుకలా ప్రవర్తిస్తున్నావ్ అని కంగారు పడుతూ అడిగాను. కానీ వినయ్ ఇంకా గట్టిగా అలానే పట్టుకొని ప్రవర్తిస్తున్నాడు. నేను అతని నుండి దూరం జరగాలని చూస్తుంటే నా బలం సరిపోవడం లేదు అతని పట్టు నుండి విడిపించుకోవడానికి. వినయ్ తాగి రావడం వల్ల నా మీద ఇంకా అసభ్యకరంగా బలవంతంగా ప్రవర్తిస్తుంటే ఇక నేను సహించలేక అతడి చెంపపై ఒకటి గట్టిగా పీకాను. నేను కొడతానని ఊహించని వినయ్ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అలాగే నిలబడి నా వైపు చూస్తున్నాడు. అసలు నువ్వు మనిషివేనా? రాత్రి తాగి వచ్చి అమ్మాయితో ఇలానేనా ప్రవర్తించేది? ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదా? నువ్వు నా స్నేహితుడివి అని మీ అందరితో సన్నిహితంగా ఉంటే నువ్వు ఇలానేనా ప్రవర్తించేది అని కోపంగా అడిగాను. నీ మనసులో నా మీద ఇలాంటి చెడు ఉద్దేశం ఉందని నేను అనుకోలేదు. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా కంపరంగా అసహ్యంగా ఉంది. మళ్ళీ నా దగ్గరికి రాకు, నా కంటికి కనిపించకు, ఇక్కడి నుండి వెళ్ళు అని అంటూ వినయ్ని బయటకు నెట్టాను. బయటకు నెట్టేసి డోర్ పెట్టుకొని వినయ్ అలా ప్రవర్తించేసరికి నాకు వాడిని చూడాలంటేనే చాలా కోపంగా అసహ్యం వేసింది. మరునాడు ఉదయం రోజులాగానే నేను కాలేజీకి వెళ్ళాను. కానీ వినయ్ ఆ రోజు కాలేజీకి రాలేదు. ఎందుకు రాలేదో నేను కూడా కనుక్కోలేదు. వాడి పేరు తలుచుకుంటేనే వాడు నైట్ చేసిన పనే నా కళ్ళ ముందు మెదిలి
వినయ్ మీద ఇంకా ద్వేషం పెరిగింది. తర్వాత 2 రోజులకు కాలేజీకి వచ్చాడు. నాతో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేసేవాడు. కానీ వినయ్ నా దగ్గరికి వస్తే నేను దూరంగా వెళ్ళేదాన్ని. నాతో మాట్లాడే ఛాన్స్ నేను అతనికి ఇవ్వలేదు. ఇక నాకు కొద్ది రోజులకు ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఇండియా వెళ్ళవలసి వచ్చింది. నేను ఇండియా వెళ్ళి తిరిగి వచ్చేసరికి వినయ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు అన్న వార్త తెలిసింది. అసలు వినయ్ ఎందుకు చనిపోయాడో నాకు తెలియదు. 2 రోజులకు సాకేత్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. సాకేత్ ఎందుకలా చేసుకున్నాడో కూడా నాకు తెలియదు. వినయ్ చనిపోయినప్పుడు అభి అమెరికాలో లేడు. అతడు ఏదో పని మీద వేరే దేశం వెళ్ళాడు. వినయ్ చనిపోయాడని తెలిసి అభి హడావుడిగా అమెరికా వచ్చాడు. అభి వచ్చినప్పటి నుండి నా మీద ఎందుకో కోపంగా ఉంటున్నాడు. శిల్ప కూడా వాళ్ళ అమ్మమ్మకు బాగోలేదని ఇండియా వెళ్ళిపోయింది. అక్కడే ఉంది. అమెరికా రాలేదు. శిల్పకు కూడా వినయ్ ఎందుకు చనిపోయాడో తెలియదంట. సాకేత్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో కూడా తెలియదు. అభి నాతోటి మాట్లాడట్లేదు, ఎందుకో నా మీద చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పాను. ఏమోనే, నాకు కూడా ఏమీ తెలియదు. మా అమ్మమ్మకు చాలా సీరియస్గా ఉంది, ఉంటాను బాయ్ అని ఫోన్ కట్ చేసింది. అసలు వినయ్ ఎందుకు చనిపోయాడో, ఈ అభిగాడు ఎందుకు నాతోటి ఇలా కోపంగా ఉంటున్నాడో నాకేమీ అర్థం కావడం లేదు అని ఆలోచించుకుంటూ ఉన్నాను. నేను అభితో మాట్లాడాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ అభి నా ముఖంకెళ్ళి కూడా చూడట్లేదు. నన్ను చాలా అసహ్యించుకుంటున్నాడు. అతడు నన్ను చూస్తేనే చిటపటలాడేవాడు. కోపంగా అతని నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడి నన్ను బాధ పెట్టేవాడు. అలా చాలా రోజులు ప్రయత్నం చేశాను. కానీ అభి నన్ను ఎప్పుడూ తన మాటలతో బాధ పెట్టేవాడు. ఇక ఆ మాటలు భరించడం నా వల్ల కాక ఇక నా చదివేదో నేను చదువుకునేదాన్ని. అప్పటి నుండి మా స్నేహం విడిపోయింది. చెట్టుకొకలు పుట్టకొకలుగా మిగిలిపోయాం. ఎంత మంచిగా ఉండే మా స్నేహం ఇలా విడిపోయేసరికి నాకు చాలా బాధగా అనిపించింది. నా చదువు పూర్తయిపోయింది. నేను తిరిగి ఇండియా వచ్చేసాను అని చెప్తూ ఉంది అక్షర. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇచ్చి మన వీడియోను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.